Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే సివిల్స్ని తెలుగు మీడియంలో రాయొచ్చా, తెలుగు మీడియంలో రాస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఈ సిరీస్ మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కేవలం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పడం జరిగింది. ఇక ఈ వీడియోలో తెలుగు మీడియంలో మెయిన్స్ ఎంతమంది రాశారు, ఎంతమంది ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, అదేవిధంగా తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ ఇచ్చి ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఇలాగ అఫీషియల్ డేటాను మీకు ప్రూవ్ చేస్తూ ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక మోటివేషన్, అదేవిధంగా మనం కూడా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు అన్న ఒక ఆశను, ఒక హోప్ని క్రియేట్ చేయడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. చాలా మంది గ్రామీణ విద్యార్థులు, రూరల్ స్టూడెంట్స్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వలేము, అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్, దానికి చాలా ఇంగ్లీష్ కావాలి అని చెప్పి చాలా మంది వెనకడుగేస్తున్నారు. కొంతమంది అయితే కోచింగ్ వస్తారు, జాయిన్ అవుతారు, ప్రిపేర్ అవుతారు, సగంలో ఆ ఇంగ్లీష్ని, ఆ మెయిన్స్ ఆన్సర్ చూసి భయపడిపోయి వేరే ఎగ్జామ్స్కి, రైల్వేస్, ఎస్ఎస్సి, కానిస్టేబుల్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్కి కన్వర్ట్ అవుతారు. కానీ వాస్తవానికి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం కష్టం అనుకోవచ్చు, కానీ మనకి ఇంగ్లీష్లో చదివి దాని తెలుగులోని రాసే కేపబిలిటీ ఉంటే ఈజీయే. ఓకే, ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం. ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఇక ఈ వీడియోలో ఫస్ట్ విషయానికి వస్తే తెలుగు మీడియంలో ఎంతమంది రాశారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఇంటర్వ్యూ వరకు ఎంతమంది వెళ్ళారు, ఇదైతే చూద్దాము. తర్వాత వచ్చే వీడియోస్లో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, స్టడీ మెటీరియల్ గైడెన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ మీద, అదేవిధంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద, ఎన్సిఆర్టీస్ బుక్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, సిసాట్, ఇలా జనరల్ ఎస్ఏ, ఇలా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే కేవలం మీకు ఎంతమంది రాశారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది మీకు డీటెయిల్గా విత్ ప్రూఫ్తో, యూపీఎస్సీ ఇచ్చిన అఫీషియల్ డేటాతో మీకు నేను చూపిస్తాను. ఇక చూడండి, తెలుగు మీడియంలో మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్య అఫీషియల్ ఇది యూపీఎస్సీ వెబ్సైట్లో. ఇది ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. అందులో యూపీఎస్సీ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి రిలేటెడ్గా డేటా ఉంటుంది. అందులో మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఏ ఇయర్లో ఎంతమంది రాసిన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మెయిన్స్లో తెలుగు లిటరేచర్ అందరూ కామన్గా రాస్తారు. మన తెలుగు స్టేట్ సంబంధించిన అభ్యర్థులు అందరూ రాస్తూనే ఉంటారు. ఒక డేటా చూడండి, తెలుగు లిటరేచర్ అయితే ఇండియన్ లాంగ్వేజ్ మెయిన్స్లో మనకి పేపర్ బి ఉంది కదా, అందులో 2008లో 545 రాస్తే 2022లో 978. సో అత్యధికంగా 2016లో 1308 మంది తెలుగు పేపర్ని చూస్ చేసుకుని మెయిన్స్ రాయడం జరిగింది. ఓకే, ఇది అందరికీ కంపల్సరీ పేపర్. ఇది ఓకే, ఎందుకంటే ప్రతి స్టేట్ అభ్యర్థి ఆ లోకల్ లాంగ్వేజ్ని రాయవలసి ఉంటుంది, అది మ్యాండేటరీ, ఇది క్వాలిఫైయింగ్ నేచర్, ఇది ఓకే. ఇక జనరల్ ఎస్ఏలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు 2008లో 117 మంది తెలుగు మీడియంలో రాస్తారు. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, యూపీఎస్సీ ఇచ్చిన డేటానే. అదేవిధంగా కాకపోతే చూడండి, 9లో 85, 10లో 69, అదేవిధంగా 29, 34 ఒక విధంగా డిక్రీజ్ అవుతూనే వచ్చింది. 2022లో 5 క్యాండిడేట్స్ మాత్రమే తెలుగు మీడియంలో జనరల్ ఎస్ఏ రాయడం జరిగింది, కేవలం 5 మెంబర్స్ 2022లో. దీనికి రీజన్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఇక GS 1 జనరల్ స్టడీస్ 1లో హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ ఉంటుంది కదా, అందులో 2008 నుంచి 13 వరకు చూడండి. ఫస్ట్ ఇక్కడ క్రమంగా సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2013 తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. తర్వాత 14 నుంచి 22 వరకు చూడండి గ్రాడ్యువల్గా సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఫస్ట్ అయితే ట్రిపుల్ డిజిట్ ఉండేది, డబుల్ డిజిట్కి వచ్చింది, తర్వాత సింగిల్ డిజిట్ 5 మెంబర్స్ అయితే 2022లో రాయడం జరిగింది. ఇక్కడ కూడా గ్రాడ్యువల్ తగ్గుతుంది, కానీ 5 మెంబర్స్ అయితే రాయడం జరిగింది. GS 2 కూడా ట్రిపుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ 5 మెంబర్స్ రాయడం జరిగింది. GS 3 కూడా ఇక 8, 9, 10, 12 వరకు అయితే ఎవరు రాయలేదు. ఓకే, మేబీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు. ఓకే, ఇది పక్కన పెట్టినట్లయితే
GS3 విషయానికి వస్తే కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2022లో తెలుగు మీడియంలో మెయిన్స్ రాసిన వాళ్ళు 5 అయితే ఉన్నారు. ఓకే, 2019లో ఈ 8 మెంబర్స్లో నేను ఒకరిని. 2019లో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థుల్లో 8 మెంబర్స్లో నేనైతే ఒకరిని ఉన్నాను. ఓకే, చూసారు కదా మెయిన్స్కి ఎంతమంది రాశారో గ్రాడ్యుయేట్ తగ్గుతూనే వచ్చింది. కానీ అదేవిధంగా ఇంటర్వ్యూకి తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ ఎంతమంది వెళ్ళారంటే 2008లో 14 మంది వెళ్తే 2014లో 10 మెంబర్స్ వెళ్ళారు. 2025లో 3 వెళ్తే 2022 2, 2023 3, అంటే మ్యాక్సిమం 3 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది యావరేజ్ చూసుకున్నట్లయితే తెలుగు మీడియంలో. ఓకే, చూడండి గ్రాడ్యువల్గా సంఖ్య తగ్గుతూ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళ అభ్యర్థుల సంఖ్య. ఓకే, సో ఎందుకు తగ్గుతున్నారు, అసలు ఎందుకు తెలుగు మీడియంలో రాసే అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది, ఏంటి రీజన్స్ ఏంటి, అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు మీడియంలో ఆప్షనల్ సబ్జెక్ట్ని తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు ఎంతమంది? మనకి యాక్చువల్గా ఆంథ్రోపాలజీ, బొటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, ఇక ఫిజిక్స్, పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ ఓకే. వీటిలోనూ తెలుగులో రాసిన వాళ్ళు యాక్చువల్గా ఇవి ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు చాలా మంది, కానీ తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు ఎంతమంది చూసుకున్నట్లయితే చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా మ్యాప్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఒక బాక్స్లో. యావరేజ్గా అందరూ అన్ని సబ్జెక్టులు రాయడం జరిగింది, కానీ ఈ మధ్యలో పబ్యాడ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా రాయడం తెలుగులో రాస్తున్నారు అనమాట ఎక్కువ. చూడండి, ఓకే 2022లో అయితే ఈ పబ్యాడ్ అదేవిధంగా పిఎస్ఐఆర్ ఎక్కువ రాయడం జరిగింది. అదేవిధంగా సోషియాలజీ, సామాజిక శాస్త్రం కూడా తెలుగు మీడియంలో ఆప్షనల్ చూస్ చేసుకుని రాయడం జరిగింది. తెలుగు లిటరేచర్ కాదు, తెలుగు మీడియంలోనే రాజకీయ ఏదైతే మనకి పిఎస్ఐఆర్ ఉంది అది, అదేవిధంగా పబ్యాడ్, సోషియాలజీ కూడా తెలుగు మీడియంలో రాశారు. ఓకే, ఈ విధంగా అయితే రాస్తున్నారు. అత్యధికంగా అయితే తెలుగు లిటరేచర్ ఎక్కువ తీసుకుంటారు, తెలుగు మీడియంలో అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అవ్వచ్చు. ఈ మధ్యన తెలుగు లిటరేచర్ని, తెలుగు సాహిత్యాన్ని వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని రాస్తున్నారు అన్నమాట. ఇక మనకు తెలిసింది ఎంతమంది తెలుగు మీడియంలో సక్సెస్ అయ్యారు. ఎంతమంది తెలుగు మీడియం సక్సెస్ అయ్యారు అంటే మనందరికి తెలుసు 2016లో ర్యాంక్ 3rd అయితే వచ్చింది రోనంకి గోపాలకృష్ణ సార్ గారికి. ఈయన తెలుగు మీడియంలో రాసి ఐఏఎస్ అవడం జరిగింది. ఈయనకి ఇప్పుడు మన తెలుగు స్టేట్లో ఒక రోల్ మోడల్ అయితే నిలిచారు. ఎవరో తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఇందులో రిటన్ ఎగ్జామ్ ఈయనకి టోటల్ స్కోర్ 936. అవుట్ ఆఫ్ 750కి 936 అయితే రావడం జరిగింది. ఈయన మెయిన్స్ తెలుగు మీడియంలో రాశారు. ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఇచ్చి 165 మార్క్స్ అయితే వచ్చాయి. టోటల్ 1101 అయితే మార్క్స్ రావడం జరిగింది. ఈయన ఆప్షనల్ తెలుగు సాహిత్యము. ఇంకో విషయం తెలుసా, ఈయన టీచర్ జాబ్ చేస్తూనే, అంటే ఆ స్కూల్ ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేస్తూనే ఓపెన్ డిగ్రీలో 10th రాసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియంలో నియర్లీ 10 years వరకు ప్రిపేర్ అయ్యి ర్యాంక్ 3 వచ్చింది. ఈయన తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఇక నెక్స్ట్ రీసెంట్గా ఏదైతే 2025లో రిజల్ట్స్ వచ్చాయో అందులో సారథ్ రామ్ గారు అయితే 463 ర్యాంక్ రావడం జరిగింది. ఈయన తెలుగు మీడియంలో మెయిన్స్ రాయడం జరిగింది. టోటల్ మార్క్స్ వచ్చేసి ఈయనకి 773 మార్క్స్ రావడం జరిగింది. ఇంటర్వ్యూ 189 అయితే రావడం జరిగింది. ఈయన టోటల్ 962 వచ్చింది. ఈయన ఆప్షనల్ తెలుగు సాహిత్యమే. ఓకే, ఈయనైతే NIT వరంగల్లో బీటెక్ చేశారు. ఈయనకి ఫస్ట్ నుంచి తెలుగులోని ఒక అభిమానం ఉండడం వల్ల తెలుగు మీడియంలో ఒక ప్రాపర్ రాయగలని ఒక హోప్తోని రాసినా సరే మంచి మార్క్స్ వచ్చి ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సక్సెస్ రేషియోని చాలా తక్కువగా ఉంటుంది, కానీ సక్సెస్ అవుతున్నారు. ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సక్సెస్ అయితే అవుతున్నారు.
మరి ఇక్కడ మీరు గమనించాల్సింది, అసలు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా అంటే సాధ్యమని రెండు మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అయితే మరి సార్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, గైడెన్స్ అవసరం కదా, బుక్స్ అవసరం కదా, ఎలా బుక్స్ చూస్ చేసుకోవాలి, ఎన్సెట్స్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే నేను దీని మీద ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు అసలు సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉంటుందో చూద్దాం. ఇక రీజన్స్ విషయానికి వస్తే సక్సెస్ రేట్స్ తగ్గడానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒకటి, యూపీఎస్సీకి మెటీరియల్స్ చాలా వరకు ఇంగ్లీష్లో అయితే దొరుకుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లోని కూడా నా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మనకి అకాడమిక్ ఎడ్యుకేషన్, ఇందులో తెలుగు మీడియంకి ప్రియారిటీ తగ్గుతుంది, ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ యూపీఎస్సీ మెయిన్స్లో యూపీఎస్సీ మెయిన్స్ తెలుగులో రాయాలి అనుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్స్ అనేవి ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఇంగ్లీష్లోను హిందీలోను మాత్రమే ఉంటాయి. మనది ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి మన తెలుగులో ఆన్సర్ రాయాలంటే ఆ ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి కరెక్ట్గా మనం రాయగలగాలి. ఓకే, చాలా మంది ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటారు కానీ దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసే స్కిల్ లేకపోవడం వల్ల చాలా మంది వెనకడుగేస్తున్నారు. దీనికంటే ముఖ్యంగా ఈ ప్రిలిమ్స్లోని అత్యంత కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులు అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అవ్వచ్చు, వేరే మీడియంలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అవ్వచ్చు. వాళ్ళకి పెద్ద బ్యారియర్ సిసెట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీన్ని తెలుగు మీడియం వాళ్ళు మాత్రమే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఒక బ్యారియర్గా చెప్తారు. ఏం బ్రో నువ్వు క్వాలిఫై అవ్వమంటే లేదు బ్రో నా GS 1 అయింది కానీ GS 2 క్వాలిఫై అవ్వలేదు, సిసెట్ క్వాలిఫై అవ్వలేదు, 2-3 మార్క్స్లో నేను సిసెట్ క్వాలిఫై అవ్వలేదు అంటారు. నాది ఇయర్ కూడా సిసెట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి నేను ఇయర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఓకే, కాబట్టి ఇవి ఒక బ్యారియర్స్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రధానమైన కారణం ఏంటంటే మెటీరియల్స్. చెప్పాను మీకు, మెటీరియల్స్ తెలుగులోని ప్రాపర్గా లేకపోవడం వల్ల చాలా మంది వెనకడుగేస్తున్నారు. దీంతో పాటు ప్రాపర్ మెంటర్ లేకపోవడం వల్ల వెనకడుగేస్తున్నారు. అంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటే ప్రిపేర్ అవుతారు కానీ అది మార్కెట్లో సరిగ్గా దొరకట్లేదు. ఇవి రీజన్స్ వల్ల తెలుగు మీడియంలో ప్రిపేర్ అభ్యర్థులు చాలా తక్కువైపోతున్నారు. కానీ ఎవరైతే ఇంకా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎగ్జాంపుల్ అండి, సింపుల్ ఏంటి అంటే యూపీఎస్సీ సిలబస్ని పక్కన పెట్టుకోండి. మీరు ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ని పక్కన పెట్టుకోండి. సిలబస్ తీసుకోండి, సిలబస్ డీటెయిల్గా ఉంటుంది కదా, దానిని మీరు ఎవ్రీ వర్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఎవ్రీ వర్డ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇన్ఫ్లేషన్ అని వర్డ్ ఉంది. దీని తెలుగులో ఏమంటారు? ద్రవ్యోల్బణం అంటారు. లేదంటే బయోడైవర్సిటీ అని తెలుగులో వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, బయోడైవర్సిటీ. తెలుగులో జీవ వైవిధ్యత అని ఒక ఉండదు. అర్థమవుతుందా? ఇటువంటి కొన్ని పదాలు మీరు ఇంగ్లీష్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, ఇలా మనకి అదేవిధంగా పాలిటీలో కూడా కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఉంటే వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. సిలబస్ని ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేసుకుని అర్థం చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. మీరు చేయవలసింది సిలబస్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ సిలబస్ అర్థమైపోయింది, గుడ్. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. నేను దీని మీద ఒక వీడియో, నేను ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో మీకు ఒక స్పెషల్ వీడియో తయారు చేస్తాను. ఆ వీడియో నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ, ఈవెన్ అది గ్రూప్స్కి, అదేవిధంగా ఎస్ఎస్సికి, బ్యాంక్స్కి ఈ ఎన్సీఆర్టీసీ బుక్స్ ఎలా చదవాలో హెల్ప్ అవుతుంది.
ఓకే, అయితే ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి ముందు జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను, ఒక 1 minute. మన ఏపీ ప్రభుత్వము ఏం చేసిందంటే బైలింగ్వల్లో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ ని 6 నుంచి 10th క్లాస్ వరకు ఉండే అన్ని టెక్స్ట్ బుక్స్ ని, సైన్స్, సోషల్, ప్రతి టెక్స్ట్ బుక్ ని బైలింగ్వల్ ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటే అదే పేజీ పక్కన తెలుగులో ఇవ్వడం జరిగింది. బైలింగ్వల్ లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. కాకపోతే 11th and 12th అయితే బుక్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదు, ఎందుకంటే ఇవి మన స్టేట్ లెవెల్ బుక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. ఇంక ఇవి కాకుండా వేరే ఆప్షన్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్. తెలుగు అకాడమీ బుక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఓల్డ్ బుక్స్ ప్రిఫర్ చేయండి, అంతే. దాంతోపాటు రీసెంట్ బుక్స్ కూడా చదవండి. అందులో మీకు బిఏ బుక్స్ ఎక్కువ ఉంటాయి. బిఏలో చరిత్ర, అదేవిధంగా ఎకానమీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇక జాగ్రఫీ ఉంది. ఇలా మీకు అన్ని బుక్స్ కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఇవి చదవండి. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్కి వెళ్ళొద్దు. సిలబస్ చూసారు, ఎన్సీఆర్టీస్ బుక్స్ లేదంటే లేదా తెలుగు అకాడమీ బుక్స్ ఫస్ట్ చదవండి క్లియర్గా. ఒక 6 months పట్టిన పర్లేదు, ఫస్ట్ చదవండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఏ సిలబస్లో ఆ సిలబస్ సబ్జెక్ట్లో ఏ కాన్సెప్ట్ ఉందో మీకు ఫస్ట్ తెలుగులో అర్థమవుతుంది. ఒక స్టోరీ లాగా ఉంటాయి బుక్స్ అన్ని. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఒక కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే సిలబస్ అయిపోయింది, ఎన్సీఆర్టీ బుక్స్ ఫౌండేషన్కి చదివారు, ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. నేను ఆ బుక్స్ మీద ఒక లిస్ట్ అవుట్ వీడియో చేస్తాను, ఏ బుక్స్ చదవాలి అనేది క్లియర్గా. ఇప్పుడు ఆ స్టాండర్డ్ బుక్స్ ఫర్ సపోజ్ చరిత్ర చూసుకున్నట్లయితే చరిత్ర విషయానికి ప్రాచీన చరిత్ర ఉందండి. ప్రాచీన చరిత్ర ఉంది. ఇది మనకి ఆర్ఎస్ శర్మ గారి బుక్ అయితే ఉంది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగులోకి అనువదించారు. ఈ బుక్ చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది డీటెయిల్గాన. స్టాండర్డ్ బుక్స్. అదేవిధంగా ఆధునిక చరిత్రకు, నెక్స్ట్ మధ్యయుగ చరిత్ర, మిడివల్ చరిత్రకు సతీష్ చంద్ర గారిది, అదేవిధంగా బిపిన్ చంద్ర గారి బుక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈవేను మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉందో అది కూడా బుక్ అయితే ఉంది. ఓకే, ఆ బుక్ కూడా ఉంది, సతీష్ చంద్ర ఇవిల్ది చదవండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవి స్టాండర్డ్ బుక్సే. ఇవి చదివితే మీకు ఏమవుతుంది, బేసిక్స్ వస్తాయి ఎన్సీఆర్టీ చదవడం వల్ల. తర్వాత ఈ బుక్ చదవడం వల్ల మీకు కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. ఈ విధంగా మీరు తెలుగు మీడియంలో ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా ఒక నాలెడ్జ్ని మీరు తెచ్చుకోండి. సిలబస్ చదివిన తర్వాత ఏం చేయాలి, ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కోసం ఏంటి, ఎన్సీఆర్టీస్ లేదా తెలుగు అకాడమీ బుక్స్ చదివిన తర్వాత సబ్జెక్ట్ కోసం స్టాండర్డ్ బుక్స్ చదవండి. మరి అన్నింటికి తెలుగులో లేవు, అప్పుడు ఏం చేస్తారు, ఇంగ్లీష్లో తీసుకొని చదవండి. ఓకే, ఇవి చదివిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దీంతో పాటు టెర్మినాలజీ చెప్పాను కదా, టెర్మినాలజీని బిల్డ్ చేసుకోండి. టెర్మినాలజీస్ తర్వాత ది హిందూ న్యూస్ పేపర్ చదవండి. ఇందులో మీకు ఏమవుతుందంటే ఒక అంశం గురించి ఒక ఎడిటర్ ఏ విధంగా రాస్తున్నాడో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు అనలిటికల్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మీకు సీసెట్ బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే సీసెట్లో కాంప్రహెన్సివ్ ఉంటుంది కాబట్టి అది డెవలప్ అవుతుంది. దీంతో పాటు మెయిన్స్లో మీకు ఏ విధంగా ఒక ఇంగ్లీష్కి వచ్చిన తెలుగులోకి ఎలా అర్థం చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. గాట్ ఇట్? ఈ విధంగా అయితే మీరు డెవలప్ చేసుకోవాలి. దీంతో పాటు డైలీ ఈ సీసెట్ చేస్తారు కదా, దీంతో పాటు మెయిన్స్ ఒక క్వశ్చన్ రాయండి. అబ్బా, మెయిన్స్ ఒక క్వశ్చన్ రాయండి డైలీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఏదో ఒక సబ్జెక్ట్ గురించి డైలీ తెలుగులో ఆన్సర్ రాయండి, అయిపోతుంది. ఇంకా ఇది చెప్పాలంటే మీకు 1 yearకి మీకు 52 weeks ఉంటాయి కదా, వీక్లీ 1 essay రాయండి. వీక్లీ ఫర్ సపోజ్ ఫస్ట్ ఎస్సే ఏంటంటే ఏఏ కృత్రిమ మేధస్సు ఏ రంగాల్లో ఏ విధంగా ఉంటుంది, సవాళ్ళు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, దీని మీద ఒక ఎస్సే రాయండి. నెక్స్ట్ వీక్లోని అగ్రికల్చర్ మీద, నెక్స్ట్ వీక్లో డెవలప్మెంట్ మీద, నెక్స్ట్ వీక్లోని ఎస్డిజి ఏదైతే మనకి సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయో ఇలా మీరు రాయండి. ఈ విధంగా రాస్తే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫస్ట్ పని బయట నడిచేది మీరు పట్టించుకోకండి. మీకు ఈ స్టాండర్డ్ వైజ్ మీరు మెయింటైన్ చేస్తే పాసిబిలిటీ ఉంటుంది.
కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయితే 2 years 3 years అవ్వచ్చు. కాబట్టి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వారు ప్రిపేర్ అవ్వండి. గాట్ ఇట్? ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీకు హెల్ప్ అయితే చాలా అవుతుంది. దీనికోసం మన ఐ డ్రీమ్ కెరీర్ పాత్ నుంచి ఒక మెంటర్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయబోతుంది. దానికి నేనే మెంటర్గా నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు గనక ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను ఫర్దర్గా వీడియోస్లో మొత్తం డీటెయిల్స్ చెప్తాను. అదేవిధంగా మీకోసం ఈ సిరీస్ని 10 పార్ట్స్గా నేను మీకు చేస్తాను. ఒక్కొక్క పార్ట్లో ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, గాట్ ఇట్? అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏ చూస్ చేసుకోవాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది, జనరల్ ఎస్ఐ ఏంటి, సిలబస్ డీకోడింగ్, ఇలా నేను యూపీఎస్లో స్టాండర్డ్ లెవెల్లో నేను ప్రిపేర్ అయిన విధానాన్ని నేను మీకు క్లారిఫైగా చేస్తాను. అవి మీరు చేసిన తర్వాత మెంటర్ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి తెలుసా? ఈ యూపీఎస్సీ చెప్పే ఈ సిరీస్ని నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ, మనకు రాబోయే ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 2 తెలంగాణ గ్రూప్ 1 అవ్వచ్చు, మన ఏపీ గ్రూప్ 1 అవ్వచ్చు, సివిల్స్ లెవెల్కి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 60 to 70% సిలబస్ కామన్గా ఉంటుంది. రిమైనింగ్ 40 to 30 ఏదైతే సిలబస్ ఉంటుందో అది మన స్టేట్ రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రూప్స్ ప్రిపరేషన్ కూడా మన ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముఖ్యంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి తెలుగు మీడియంలో ప్రిపేర్ అభ్యర్థులు, కింద కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుసుకుందాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.